మీ అమ్మ ఫోటో తీస్తుంది. వెజ్జెస్ చెప్పు, వెజ్జెస్ నువ్వు కొనేసావా? ఇప్పుడు కర్రీ చేయాలా? స్పూన్ ఇరా ఒకటి. ఇదిగో ఓకే అది తీసుకో. ఏం చేస్తున్నావు కర్రీ చెప్పు. మా ఓవర్ యాక్షన్ మా సాల్లే మా ఓవర్ యాక్షన్ కుట్టి మా సాల్లే వెళ్దామా బెంగళూరు? ఎందుకు? ఏమైతుంది రావా? నువ్వు ఎందుకు రావు? అమ్మమ్మ ఏడ్చుద్దా? ఎందుకంటే నువ్వు కావాలంట అమ్మమ్మకు. ఏం కావట్లే, అమ్మమ్మ ఏడవద్దు. ఏడ్చి ఏమవుతుంది? ఏడవ నీలే, ఏడిస్తే ఏడవని ఏం కాదులే. ఇంకా పండగ అయిపోయింది. పండగ అయిపోయిన తర్వాత అయితే ఇంకా మా అక్క బర్త్డే అనమాట. ఇంకా అందుకని చెప్పి నేనైతే సింపుల్గా ఇంట్లోనే కేక్ చేశాను. బాగా వస్తుందో లేదో అనుకున్నాను, కానీ బాగా వచ్చిందనమాట. డ్రై ఫ్రూట్స్ కేక్ సింపుల్గా అయితే ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాం. కేక్ గ్యాస్ సౌండ్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేమైతే బెంగళూరు స్టార్ట్ అయిపోయాం. అన్నీ వెళ్ళిపోయాము, అయిపోయింది. మేము మా ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు కదా. మళ్ళీ కలుస్తాం. ఇంకెక్కడైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం కదా. ఇంకొంచెం దూరం రాగానే ఇంకా కుట్టి అయితే మార్నింగే లేచింది కదా. ఇంకా అందుకని చెప్పి ఇంకా కార్ ఎక్కిందంటే కాసేపు అయితే ఫస్ట్ అయితే పడుకోవాల్సిందే. ఇంకా అందుకని చెప్పి ఎండ వస్తుంది కదా. ఇంకా అందుకని స్వెటర్ కూడా అలా తల మీద అయితే వేసేసాను. ఇంకైతే పడుకుండిపోయింది కాసేపు అలాగా.
ఏది తిరిగి తిను సార్ గుడ్. తిను. తినాలి. ఇంకా ఫుడ్ అయితే తినేసామన్నమాట. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి అలా తెచ్చేసుకున్నాము. బయట తినాలంటే అస్సలు ఇంట్రెస్ట్ రాదనమాట. ఇంకా ఇంటికి వెళ్ళి ఇంట్లో నుంచి తెచ్చుకుంటేనే కొంచెం సాటిస్ఫైగా తినగలుగుతాము. అందుకని చెప్పి ఇంటి నుంచే ఫుడ్ అయితే తెచ్చేసుకొని, ఇది చింతపండు పులిహోర అనమాట. చాలా బాగుండింది. ఇంకా అలా తినేసాము మంచిగా. తిన్నాక ఫుల్గా ఇంకా నిద్ర వస్తుంది కదా, ఇంకా అలా మా మొహాలు చూసారు నీరసం అయిపోయినాయి. ఇంకా ఇంకెక్కడైతే ఇంకే దగ్గర వచ్చేసామన్నమాట. ఇక్కడైతే గేట్ పడింది. ఇంకా అందుకని వెయిట్ చేస్తూ ఉన్నాము. నీరసం అయిపోయాం ఫ్రెండ్స్. అప్పుడు మార్నింగ్ నుంచి జర్నీయే కదా, ఇంకా జర్నీ చేసి అలసిపోయాం. కానీ కాకపోతే ఓపిక తెచ్చుకొని, చాలా ఓపిక తెచ్చుకొని అయితే ఇంటికి రాగానే ఇంకా తెచ్చుకున్నవి కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సినవి ఉన్నాయి కదా, ఇంకా అందుకని చెప్పి చిరాకు వచ్చేసింది. మన ఇండియన్ ఫ్రిడ్జెస్ ఎలా ఉంటాయో తెలిసిందేగా అందరికీ. ఇంకెక్కడైతే కుట్టికి అయితే స్నానం కూడా చేపించేసాను. అయిపోయింది రాగానే. ఇంకైతే కిచెన్ క్లీనింగ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఫ్రిడ్జ్ 10:30 అయింది. ఇప్పుడైతే స్నానం చేసి వచ్చేసాను. ఏం అవ్వలేదు. ఆ ఫ్రిడ్జ్ క్లీనింగ్, కొన్ని సరుకులు అయితే సర్దుకున్నాము అంతే. అబ్బా చలి పుడుతుంది, భలే ఘోరంగా ఉంది. ఇప్పుడు స్నానం చేసి వచ్చాను కదా, ఇంకొంచెం చలిగా ఉంది. వెళ్ళి పడుకోవాలి నేనైతే. చలి మాత్రం ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. జస్ట్ అలా స్నానం చేసి వచ్చేసాను ఇప్పుడే. హాట్ వాటర్ పోసుకున్నాను. అయినా కానీ చల్లగా ఉంది, చీకటిగా ఉంది. మొత్తం ఆపేసి స్నానంకి వెళ్ళి పడుకుందాము ఇంక స్నానం చేసేసి అని చెప్పి ఇంకా అన్నీ ఆపేసాను అన్నమాట. డార్క్ సర్కిల్స్ ఏంటి లేదు, దూరంగా పడితే కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్. చాలా పని ఉంది, రేపు కూడా చెయ్యాలి. రేపు ఫుల్ సగం క్లీనింగ్ చేశాను. ఫ్రిడ్జ్ అయిపోయింది, కొన్నేమో కబోర్డ్స్ కూడా క్లీన్ చేశాను అనమాట. ఇంకేదో ఇప్పుడు కొంచెం మూడు ఉంది కాబట్టి చేసేసాను. తర్వాత అయితే మళ్ళీ మూడు ఉండదు, అందుకని చెప్పి ఇంకా ఆల్రెడీ వాళ్ళు పడుకుండిపోయారు. అందుకే చిన్నగా మాట్లాడుతున్నాను. వినిపిస్తుందో లేదో కూడా తెలియదు నాకైతే. ఫ్యాన్ కూడా వేసింది ఇక్కడ. ఇంకా నేనైతే చిన్నగా అయితే మళ్ళీ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయాలి రేపటి నుంచి. రేపు ఒప్పుకుంటే రేపు ఇంకొంచెం చేస్తాను. అలా కొంచెం క్లియర్ చేసుకుంటూ వస్తాను. కిచెన్ అయిపోతే తర్వాత బెడ్రూమ్స్, తర్వాత హాల్ అనమాట. ఎవరైనా ఫస్ట్ బెడ్రూమ్స్, హాల్ అలా వస్తారు. నేను రివర్స్లో వస్తున్నాను. ఎందుకంటే ఈరోజు స్టార్ట్ చేశాను కదా, చూస్తాను. రేపు అది ఓపిక లేదు అంటే మిగతావి ఏమైనా స్టార్ట్ చేసి హాల్ కానీ ఏదో ఒకటి. ఇంకా తర్వాత కిచెన్కి వెళ్తాను. ఏం చేస్తాను ఏంటి అన్నది మీతో అయితే షేర్ చేసుకుంటాను. చూస్తూ ఉండండి. బాయ్, గుడ్ నైట్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ చెప్పాలి. గుడ్ మార్నింగ్ నుంచి అయితే వీడియో అయితే ఏం తీయలేదు. నేనైతే ఇప్పుడు ఈవినింగ్ స్టార్ట్ చేశాను. రాత్రి అయితే చూపించాను కదా, క్లీనింగ్ అదంతా చేశాము. ఫ్రిడ్జ్ అంతా క్లీన్, అది కొన్ని కబోర్డ్స్ అలా చేశాను కదా. ఇంక మార్నింగ్ నుంచి అయితే అంత కుదరలేదు. ఏదో లైట్ పనులు అయితే అన్నీ చేసుకుంటా ఉన్నాను. ఇంకా వంట చేసేసరికి సరిపోయింది. ఇంక మధ్యాహ్నం అయితే కాసేపు ఊరికే అలా రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఇంక ఇది వచ్చేసి మునగాకు అయితే ఊరు నుంచి వస్తా కొంచెం తీసుకొచ్చుకున్నాము. అక్కడే మేము కొంచెం కారం, ఏదేమంటారు, మునగాకు కారం తెచ్చుకుందాం అనుకున్నాను. కానీ కారం అయితే కుదరలేదనమాట. ఇంకా అందుకని చెప్పి ఇంకా తీసుకొచ్చుకున్నాం కొంచెం అయితే. ఇంక ఇది ఏం చేశానంటే కడిగేసి ఆరబెట్టేశాము. ఇంక ఇది కొంచెం బాగా ఎండిన తర్వాత, బాగా ఆరిపోయిన తర్వాత ఇంక ఇదైతే కారం అయితే కొట్టుకోవాలి. ఇంకా కుట్టి అయితే ఈరోజు స్కూల్కి కూడా మార్నింగ్ వెళ్ళేసి వచ్చిందనమాట. నేను మార్నింగ్ నుంచి అసలు ఏం షూట్ చేయలేదు. కుట్టి రెడీ చేసింది కానీ, కుట్టి స్కూల్కి వెళ్ళింది కానీ, ఇంకా మార్నింగ్ ఏమీ షూట్ చేయలేదు. అస్సలు ఫోనే ముట్టలేదు ఈరోజు. అలా అయిపోయింది. ఇంక ఇప్పుడు వచ్చేసి టైం చూపిస్తా చూడండి, 5 అయ్యింది. ఇంక ఇప్పుడు 5కి అయితే నేనైతే వీడియో స్టార్ట్ చేశాను. ఇంక ఇది సంగతి అయితే. ఇంకా ఈ మునగాకు అయితే కారం చేయాలి. ఎలా చేస్తాను ఏంటి అన్నది చూపిస్తాను.
అంటే నాకు రాదు మునగాకు కారం చేయడం. ఇంకా ట్రై చేస్తాను నేను కూడా. ఏదైనా కానీ ట్రై చేస్తేనే కదా మనకి వచ్చేది. అందుకని చెప్పి నేను ట్రై చేద్దామని చెప్పి ఇంకా నేను అయితే ఇంకా ట్రై చేస్తాను ఈసారి అయితే నేను. ఇంక ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ 5 అయింది కదా, ఇంకా కుట్టి అయితే పడుకొని లేచిందనమాట. ఇంకా ఇప్పుడైతే నేను ఇంకా ఊరెళ్ళిన తర్వాత టీ అయితే ఊరెళ్ళిన తర్వాత అంటే ఇక్కడ మానేసాను కదా, ఇంక ఊరెళ్ళిన తర్వాత అయితే చిన్నగా టీ కొంచెం కొంచెం అలా తాగుతూ ఉంటారు కాబట్టి తాగాను. సౌండ్ తగ్గిమా, కాసేపు ఆపు, మళ్ళీ పెట్టుకుందాం. కాసేపు ఆఫ్ చేయి. వెరీ గుడ్. ఇంకా ఇంకా తెచ్చిన లగేజ్ అంతా అయితే కొంచెం కొంచెం తీసి సర్దుతూ ఉన్నాను. ఇంకా అవ్వలేదు. బట్టలు అయితే అసలు మొత్తానికి అసలు తీయలేదన్నమాట నేను. ఇంకా బట్టలు అయితే సర్దాలి. ఇంకా అది ఇంక ఇప్పుడైతే టీ అలవాటు చేసుకున్నాక టీ తాగాలనిపిస్తుంది. ఇంకా అందుకని టీ పెట్టుకుందాం అనుకుంటున్నాను నేనైతే. ఇంకా కుట్టి కోసం ఇంకా ఈ మధ్య తెగ ఫేమస్ అయిపోతుంది కదా, ఏంటి కార్న్‌ఫ్లోర్‌తో చేస్తూ ఉన్నారు కదా ఆడుకోవడానికి స్లైమ్ లాగా. ఇంకా అది చేద్దాము అన్నట్టుగా అనుకుంటున్నాను నేను. ఇంకా అందుకని వీడియో స్టార్ట్ చేశాననమాట. ఇంక ఇప్పుడైతే అది చేస్తే కాసేపు ఆడుకుంటుంది కుట్టి. ఇంకా ఆలోపు తర్వాత అయితే నేనైతే టీ పెట్టుకుంటాను. ఇంకా అందుకని వీడియో తీస్తూ ఉన్నాను, చూస్తూ ఉండండి. వీడియో అయితే ఈవినింగ్ కూడా ఏం లేదు, వంట కూడా చేసేది. ఇంకా అందుకని చెప్పి వీడియో అయితే ఏం తీయట్లేదు. ఇంకా చూస్తాను, ఏమన్నా కుదిరితే వీడియో అయితే తీయడానికి ట్రై చేస్తాను, లేదంటే లేదు. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పి ఇక్కడితో అయితే వ్లాగ్ అయితే ఎండ్ చేసేసాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వ్లాగ్లో అయితే మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బై బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.